आप देख रहे हैं आवाम के हक के लिए इंसाफ की आवाज़। కూటమి ప్రభుత్వం వచ్చినాటి నుంచి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఈ మెడికల్ వైద్య విధానాన్ని సామాన్యమైనటువంటి ప్రజలకు అందుబాటులో లేకుండా ఈ విధానాన్ని ట్రిపుల్ పద్ధతిలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంతో ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వలన రాబోయే తరంలో ఎంబీబీఎస్ చదవాలన్నా తర్వాత వైద్యం సామాన్యుడికి అందాలన్న కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొనేటువంటి విధానం మన ముందు కనపడుతోంది మిత్రులారా. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 10 కాలేజీల పైన ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది. ఈ విధానం చేయడం వలన ఏమవుతుందంటే సామాన్యమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అసలు డాక్టర్లు కావడం అనేటువంటిది కలగా నిలబడేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఈ విధానాన్ని ఇందాక మా నిసారమ్మ సార్ చెప్పినట్లుగా రిజర్వేషన్లు డైరెక్ట్ తీసేవేయకుండా ఇండైరెక్ట్గా ఈ ప్రైవేటైజేషన్ చేసి రాబోయే ఈ బహుజనులు ఎంబీబీఎస్ కూడా చదవనీయకుండా చేసేటువంటి కుట్రలో ఒక భాగంగా కనపడతా ఉంది ఈ ప్రైవేటైజేషన్ విధానం. కాబట్టి ఈ విధానాన్ని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ట్రిపుల్ పద్ధతిని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని మరొక మారు పరిశీలించి టోటల్గా ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకొని నడపడమే మంచి పరిణామం అనేటువంటిది బహుజన సమాజ్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర అధ్యక్షుడు బందల్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ ట్రిపుల్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ మేము ఈరోజు మెడికల్ కాలేజీ ముందర మా వినతి తెలియజేసి ప్రిన్సిపల్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది మిత్రులారా. మరి ప్రభుత్వం ఆలోచిస్తుందని కోరుకుంటూ ఒకవేళ ఆలోచన చేసి వెనక్కి తీసుకోలేని పక్షంలో ఇది ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు మౌలాలి, బహుజన సమాజ్ పార్టీ నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్. రాష్ట్ర ప్రభుత్వము అంటే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీనికి మనము బీఎస్పీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా మేము బీఎస్పీ పార్టీ తరఫు నుంచి విన్నవించుకుంటున్నాము. బీజేపీ పార్టీ నుండి వ్యతిరేకత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం అధికారంలో రాకముందు టీడీపీ ప్రభుత్వం కూడా మనకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మనకందరికి కూడా మేము అండగా ఉంటాము, మీకు ఎంతో సౌకర్యాలు కల్పిస్తాము, రకరకాల కళ్ళబొల్లి మాటలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వైద్యపరంగా విద్యాపరంగా వ్యతిరేకత చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. దీన్ని మేము తీవ్రంగా మేము బీఎస్పీ పార్టీ నుండి వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవాలి, రద్దు చేసుకోవాలి. వెంటనే దీని మీద ఒక చర్య తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి మాటలు
స్టేట్మెంట్ అమలు కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనేటువంటి విషయాన్ని బీఎస్పీ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. నా పేరు నిసార్ అహ్మద్.